హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేశాను. నేనైతే ఇంకా ట్యూస్డే కదా పూజ చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను. నేను లేచి ఇంకా చిన్నుకి టిఫిన్ వేసేసి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేసి వాటర్ కూడా పెట్టేసి చిన్నునైతే లేపి ఆయనకైతే రెడీ చేసేసాను. ఇంకా హాఫ్ డేస్ కదా, 7:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. 12కి అయితే తీసుకొచ్చేయాలి. ఇక చిన్నుకి రెడీ చేసేసి చిన్నుకి అయితే పంపించేసాము. ఇక ఆ తర్వాత నేను ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఇంకా డైలీ ఇంకా ఇల్లు ఓడవడం, బయట ఓడవడం, తొడవడం, ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ అయితే చేసేసాను. ఇంకా విన్నుకు కూడా స్నానం చేపించి రెడీ చేసేసాను. ఆయనకు కూడా టిఫిన్ అయితే తినిపించేసాను. ఆడుకుంటూ ఉన్నాడు. ఇక ఈలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ కూడా అయితే చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదం కింద వడపప్పు బెల్లం అయితే పెట్టేశాను, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. ఇంకా చిన్నుని తీసుకురావాలి కదా, ఇక వంట పని కూడా మొదలు పెట్టాలి. ఇక మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ వేసుకుని అప్పుడైతే తిన్నాను. ఇంకా మా కోసం వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండితో ఊతప్పం అయితే చేశాను. పిల్లల కోసం వచ్చేసి స్వీట్ దోశ అయితే వేసాను, వాళ్ళకి ఫాస్ట్గా అయిపోద్దని చెప్పేసి. ఇంకా నేను మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి కొద్దిగా కాఫీ అయితే కలుపుకున్నాము. ఇక తాగేసిన తర్వాత ఆయన కూడా అయితే వెళ్ళిపోయారు. నేను ఇంకా వంట చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. మా విన్నుకి ఏమైందో, ఒక రోజు ఎంత మంచిగా ఆడతాడో, ఒక్కొక్కప్పుడు మాత్రం చాలా ఇసుకిస్తాడు. ఆడుకుంటే వాడంత మంచోడు లేడు, ఇసుకిస్తే మాత్రం ఎంత కోపం వస్తుందో కంట్రోల్ చేసుకుంటాం, మళ్ళీ చిన్నాడు కదా అని చెప్పేసి. నేను ఇంకా వంట చేస్తుంటే కూర్చుని కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. తినడానికి ఇచ్చాను, బొమ్మలు పెట్టాను టీవీలో, అవేం వద్దంట. ఎందుకు ఏడుస్తాడో కూడా తెలియదు, కూర్చుని అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి రైస్ అయితే పెట్టాను, అవుతూ ఉంది. ఇంకో సైడ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేద్దామని చెప్పైతే ఇంకా ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. నిజంగా ఇంటికాడ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ చాలా కష్టం అనిపించదు ఒకదప్పుడు నాకైతేను. మా విన్ను ఆడుకుంటే పర్లేదు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కావాలని ఒకదప్పుడు మరీ మొండి పట్టు అయితే ఏడుస్తాడు. ఇంకా చిన్ను అయితే అంత అయితే ఏం ఇసుకించేవాడు కాదు, చిన్నప్పుడు చక్కగా అయితే ఆడుకునేవాడు. ఇంకా నేనైతే ఇంకా విన్నును అలాగే ఎలాగోలా చూసుకుంటూ కర్రీ కూడా అయితే రెడీ చేసేస్తున్నాను. టైం వచ్చేసి 11 అయితే అయ్యింది. ఇంక ఈ 1 అవర్లో కర్రీ అయిపోతుంది, చిన్నుని కూడా తీసుకొచ్చేయచ్చు అని చెప్పేసి ఇక మేమైతే ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాము. సైడ్ వచ్చేసి ఇంకా రైస్ కూడా అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పప్పు అయితే వేసాను, ఎందుకంటే పిల్లలు అంత ఇష్టంగా అయితే ఈ కర్రీ తినరు, అందుకోసం అని చెప్పేసి కొంచెం ముద్దపప్పు కూడా వేసాను. ఇంకా అది కూడా ఉంటే బాగుంటుంది, తినకపోతే దాంతో పెట్టొచ్చు అని చెప్పేసి ఇక ఈ వంట అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా చిన్నుని తీసుకురావడమే. ఇక విన్నుని చూసుకుంటూ నేనైతే వంట అయితే చేస్తున్నాను. నేను నైట్ అనుకుంటా పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేసి త్వరగా పూజ చేసేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా ఫ్రైడే, ట్యూస్డే, సాటర్డే ఈ 3 రోజులు అయితే చేస్తాను. కానీ మా విన్నుతో అయితే అస్సలు అవ్వదు. నేను లేవడమే నాతో పాటు లెగిసిపోతాడు, ఇసుకిస్తాడు. ఒకదప్పుడు మాత్రం ఎంత మంచిగా ఆడుకుంటాడో. అసలు నేను 7 కల్లా పూజ కంప్లీట్ అయిపోవాలని చెప్పి అనుకుంటా, కానీ అస్సలు అవ్వదు. 9, 10 అలా అయిపోతుంది మా విన్నుతోని. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయినాకైనా సరే కొంచెం ఎర్లీగా పూజ చేసేయాలని చెప్పి అయితే అనుకుంటాను. లేట్ అయిపోతే నాకు అసలు నచ్చదు. ఇంకా అలా అయితే ఈరోజు అయితే అవుతూ ఉంది. ఒకదప్పుడు బాగా ఇసుకిస్తాడు, ఈరోజు మాత్రం ఎందుకో చాలా ఇసుకించాడు. ఇంకా తనని చూసుకుంటూ నేనైతే ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీలా సింపుల్గా ఇలా అయితే చేసేసాను. నాకు ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా హస్బెండ్ అయితే వండపోతే ఊరుకోరు, అన్నీ తినాలి కంపల్సరీ అని చెప్పి అయితే అంటారు. ఎక్కువ నేను ఈ క్యాలీఫ్లవర్తో పకోడీ అయితే చేస్తాను, ఎప్పుడన్నా ఇలా కర్రీ కూడా అయితే చేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి అయితే ఇందులో ఇంకా ఎగ్స్ వేసి చేస్తారు, అలా అయితే చాలా ఇష్టము. నేనైతే చాలా తక్కువ తింటాను కాబట్టి అస్సలు చేయను అలాంటి కర్రీస్ ఎక్కువ. ఇంకా మా వంట కూడా అయితే అయిపోయింది. ఇంకా నేను విన్ను వెళ్ళి చిన్నుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్సే ఉంటుంది. ఇక వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి అన్నం తినిపించేసాను, వాళ్ళిద్దరు అయితే పడుకుంటారు. ఇక నేను కూడా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని అయితే అలా బయటకు అయితే తీసుకెళ్ళాము. మా విన్ను అయితే బయట ఆడుకుంటా షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇద్దరిని అయితే తీసుకెళ్ళి కొంతసేపు అలా ఆడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాము. మంగళవారం ఎలాగో టిఫినే కాబట్టి నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్.